దుల్కర్ సల్మాన్ మృణాల్ ఠాగూర్ జంటగా హను రాఘవపూడి తీసిన సినిమా సీతారామం. ఈ సినిమా బ్లాక్ బస్టర్గా నిలిచింది. 2022 ఆగస్టు 5న విడుదల అయిన ఈ చిత్రం కలెక్షన్స్ వర్షం కురిపించింది. పాన్ ఇండియా స్థాయిలో హిట్ అయ్యి 100 కోట్లు కొల్లగొట్టింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ తీయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రం క్లైమాక్స్లో హీరో రామ్ పాత్ర చనిపోయినట్లు చూపించారు. అది ఆడియన్స్కి ఎమోషన్కి గురి చేసింది. రామ్ సీత కలిస్తే బాగుండేదని ఫీల్ అయ్యారు. అందుకే నిర్మాత అశ్విని దత్ సీతారామం 2కి ప్లాన్ చేసినట్టు ఫిలిం నగర్ సమాచారం. సీతారామం కథ అంతా కూడా 1985లో జరుగుతోంది. 1985లో జరుగుతున్నా కూడా దాని గతం మాత్రం 1965 నేపథ్యంలోనే ఉంటోంది. ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్ రామ్ టెర్రరిస్టులు వేసిన ఒక పథకాన్ని అడ్డుకొని రియల్ హీరో అవుతాడు. రామ్ అనాథ అని తెలియడంతో అతనికి దేశం నలువైపుల నుంచి తామున్నట్టు ఉత్తరాలు వస్తాయి. అందులో సీతా మహాలక్ష్మి పేరిట కొన్ని ఉత్తరాలు వస్తాయి. రామ్ సీతల ప్రేమ అలా మొదలవుతోంది. అయితే ఈ వీరు విడిపోవడానికి గల కారణాలు ఏంటి? సీత కోసం రామ్ చివరగా రాసిన ఉత్తరం ఏంటి? ఆ ఉత్తరాన్ని పాకిస్తాన్ ఆర్మీ అధికారి తరిక్ తన మనవరాలు ఆఫ్రిన్కి ఎందుకు ఇస్తాడు? దాన్ని సీతా మహాలక్ష్మి వద్దకు చేర్చే బాధ్యత రుణం ఆఫ్రిన్ మీదకు ఎందుకు వచ్చింది? ఈ కథలో విష్ణు కర్మ పాత్ర ఏంటి? చివరికి రామ్ రాసిన ఉత్తరం సీతకు చేరిందా? ఆ ఉత్తరంలో ఏముంది అనేది కథ. ఇక సినిమా చివర్లో లెటర్ సీతకు చేరడం, రామ్ చనిపోయాడని అందులో ఉండడంతో ఎమోషన్గా సినిమా ముగుస్తోంది. కానీ సీక్వెల్లో రామ్ పాత్ర బతికి ఉన్నట్లు చూపిస్తారని సమాచారం. హను రాఘవపూడి కూడా మొదట్లో ఈ సినిమాకి సీక్వెల్ ఉండదని చెప్పాడు. కానీ ఈ సినిమా మీద ఆడియన్స్ చూపిస్తున్న ప్రేమకి ఇప్పుడు ఆయన కూడా సీతారామం 2 తీయాలని ఫిక్స్ అయ్యారట. పాకిస్తాన్ జైల్లో రామ్ ఇంకా బ్రతికే ఉన్నట్లు చూపిస్తారని సమాచారం. ప్రస్తుతం హను రాఘవపూడి ఫౌజీ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా అయ్యాక సీతారామం 2 స్టార్ట్ చేస్తారని సమాచారం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.